నమస్తే అండి బోస్ కుమారి. ఇటీవల కోర్ట్ అనేటువంటి సినిమా ఒకటి వచ్చింది. చాలా మంది ప్రశంసిస్తున్నారు. సినిమా హిట్ అనేటువంటి టాక్ వచ్చింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తులే దాని గురించి అప్రిషియేట్ చేస్తుంటే ఏంటిది సినిమా అనేటువంటి విధంగా నేను కూడా చూస్తాను. చూస్తే సినిమా అయితే పోక్సోకి సంబంధించినటువంటి సినిమా. పోక్సో యాక్ట్ కి సంబంధించి టోటల్ సినిమా. అంటే దాంట్లో ఒక మెసేజ్ ఉంది. అదే విధంగా ఒక చట్టం చేసినప్పుడు దాని వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చక్కగా చేశారని చెప్పి ఎటువంటి అసలు లేదు. దీంట్లో ప్రధానంగా నేను ఎప్పుడు కూడా సినిమాలకు సంబంధించి పెద్దగా అక్కడక్కడ ఒక చిన్న చిన్న సన్నివేశాలు ఉదాహరిస్తాను కానీ అర్థం కావడం కోసం. కానీ ఎప్పుడు కూడా ఒక సినిమా గురించి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఎప్పుడన్నా రేర్ గా తప్ప. దీంట్లో ప్రధానంగా దీని గురించి ప్రస్తావించడానికి కూడా నాకు లాస్ట్ లో పాయింట్ బాగా నచ్చింది. కేవీఎల్ క్రియేషన్స్ లో నేను ఎప్పుడు కూడా ప్రస్తావించేటువంటి విధానం, నేను ఎక్కువగా మాట్లాడేటువంటిది రెండు: విద్య, వైద్యం. ఈ రెండు మెరుగ్గా ఉండి మంచి వైద్యం, మంచి విద్య ఫ్రీగా కానీ ప్రజలకు కానీ దొరకగలిగితే ఈ సమాజంలో ఇంకెవడు ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ అన్ని జరిగిపోతాయి. ఈ సంక్షేమ పథకాలని అదని ఇదని ఏం అవసరం లేదు. మంచి విద్య, మంచి వైద్యం పర్ఫెక్ట్ అయినటువంటి విధానం ఫ్రీగా కానీ అందించగలిగితే సమాజం ఆటోమేటిక్ గా మారిపోతుంది. అలా అమలు చేసేటువంటి దేశాలు ఇంతవరకు చాలా డెవలప్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విషయాన్ని దాంట్లో ప్రస్తావించాను. నేను ఎప్పుడు ఒక విషయాన్ని ఏది ప్రస్తావిస్తానంటే విద్యా విధానంలో ఈ అమ్మ, అవు, ఇల్లు, ఏగా ఓకే రైట్ చదివించుకోవచ్చు. కానీ కొన్ని బేసిక్స్ ఏవైతే ఉంటాయో ఒక మనిషి బ్రతికేటువంటి విధానంలో చట్టం అనేది ఒక మనిషిలో భాగం. ఒక మనిషి జీవన విధానంలో ఇదిగో ఈ విధంగా జీవించాలి, ఈ జీవించేటువంటి దాంట్లో ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి తెలిపేది చట్టం. ఈ చట్టం ఈ కొంతమంది రాజకీయ నాయకులు చట్టం అయిపోయి లాయర్లే వాదించాలి అనేటువంటి కోణంలో అది ఎవరికి తెలియకుండా చేశారు. నెంబర్ 2 ఏంటంటే మన రాజ్యాంగం కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ అసలు రాజ్యాంగం వంటి విధానం కూడా ఎవరికి తెలియదు. నేను ఎప్పుడూ ప్రస్తావిస్తుంటాను. ఆగస్టు 15 అని అంటే అది ఒక చాక్లెట్ల పండుగ అనుకునేటువంటి స్థితి ఇప్పటికీ ఎక్కువగా 90% ఉంది. ఇప్పటికీ కూడా ఎవరికి గౌరవం లేదు. కానీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న వయసు నుంచి పిల్లలకి బేసిక్ ఏదైతే నేర్పిస్తామో 10th క్లాస్ వరకు బేసిక్ ఏదైతే నేర్పిస్తామో దాంట్లో చట్టాలకు సంబంధించి, కోర్టులకు సంబంధించి, అదేవిధంగా మన రాజ్యాంగానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఒక సబ్జెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఏ సెక్షన్ దేనికి, మన జీవన విధానంలో అందరూ కూడా తల్లిదండ్రులు పిల్లల్ని బాగా పెంచాలి అంటే మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి మనకి అన్ని విషయాలు వస్తాయి. మన సమాజంలో ఎలా బ్రతకాలో వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి మనకు రావాలి. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి మనకి తీసుకునేటువంటి ఇన్పుట్ ఏదైతే పర్ఫెక్ట్ గా తీసుకోకపోతే ఆ సమాజంలో అది ఎప్పటికీ అది వర్కౌట్ అవుతుంది. నేను అనేది అది ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నాకు ఆ కోర్టు సినిమాలో లాస్ట్ లో నాకు అర్థం క్లైమాక్స్ లో ఆ హీరో చెప్పినటువంటి మాట నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఈ మాట అనిపించింది. అందుకే వీడియో చేస్తాను. చిన్నప్పటి నుంచే పిల్లలకి చట్టాన్ని గురించి నేర్పించాలి అనేటువంటి కోణం. ఇది గుడ్ పాయింట్ అసలు. ఎందుకంటే మన రాజ్యాంగం గురించి పెద్ద అయినటువంటి వాళ్ళకి కూడా ఇంతవరకు రాజ్యాంగం అంటే తెలియదు, దాంట్లో ఏముంది ఏంటి అని వాటి తెలియదు. మన చట్టాలు ఎన్నున్నాయి, మనం నడిచేటువంటి జీవన విధానంలో ఇదిగో ఈ పని చేస్తే తప్పు, ఈ పని చేస్తే రైట్ అనేటువంటి విషయం ఎవరికి తెలియదు. ఇవన్నీ తెలియాలి అంటే చట్టం తెలియాలి. చట్టాలు చేస్తారు కానీ ప్రజలకు తెలియదు. ఆ తర్వాత డబ్బు ఉన్నటువంటి వాడు కోట్ల రూపాయలు ఫీజులు ఇచ్చి లాయర్లు పెట్టుకుంటారు. కోట్ల రూపాయలు లాయర్లకు ఎందుకు ఇస్తారంటే ఆ చట్టాలన్నీ కూడా వీళ్ళు అవకాశం పెట్టేసి ఉంటారు. ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని ఒప్పు చేయొచ్చు, ఒప్పు జరిగినప్పుడు దాన్ని తప్పు చేయొచ్చు. మన చట్టాల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఉపయోగించుకోవాలి. ఇదే ప్రజలకు కానీ తెలిస్తే జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవాలి, గురువులు చూసుకోవాలి అని చెప్తారే కానీ అది గురువులు ఎలాంటి విద్యనిస్తున్నారు అనేటువంటి విషయం చూడాలి. మన జీవన విధానంలో ఉపయోగపడేటువంటి మాట ఇవ్వకుండా అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ ఇవన్నీ ఓకే అయినా కూడా అది ఎంతవరకు దేనికై అసలు చదివేదానికి చేసేటువంటి పనికి ఎవరికి ఏం సంబంధం ఉండదు. మన జీవన విధానంలో మనం బ్రతికేటువంటి తీరు మనకి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు అనేటువంటి విషయం మనం ఎడ్యుకేషన్ ద్వారా, విద్య ద్వారానే రావాలి. గురువు నేర్పించాలని తల్లిదండ్రులు క్రమశిక్షణ ఇవన్నీ గురువు తల్లిదండ్రులు కలిసి క్రమశిక్షణ మనకి అంటే ఫోకస్ అండ్ బిలీవ్ ఇవన్నీ ఎలాగా ఏంటి వాటి అన్ని తెలుస్తాయి మనకి. ఇది మంచి చెడు అనేటువంటి దాన్ని చెప్తారు. మంచి చెడు అనేటువంటి విషయానికి సంబంధించి తల్లిదండ్రులు చెప్పటం వరకు సరిపోవట్లేదు సమాజానికి. ఎందుకంటే ఈ అగాచాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చిన్నప్పటి నుంచి అవి నేర్పిస్తే ఒక భయం అనేది వస్తుంది. మనకి ఇలాంటి చట్టాలు ఉన్నాయి, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు అనేటువంటి విషయం పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు జ్ఞానవంతులు ఎక్కడైపోయి రాజకీయ నాయకులను ప్రశ్నిస్తారని భయపడి మంచి విద్యని వీళ్ళ దగ్గరికి రాయించడానికి ప్రయత్నం చేయట్లేదు. అటు తెల్లవాడిగాను ఇప్పుడు ఉన్నటువంటి నల్ల రాజకీయ నాయకులకి ఏంటి సంబంధం అంటే ఏంటి తేడా నాకేం అర్థం కావట్లేదు. కాబట్టి విద్యలో చట్టాలకు సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉండాలి, బేసిక్ సబ్జెక్ట్ ఉండాలి. అదే విధంగా రాజ్యాంగం గురించి ఒక సబ్జెక్ట్ ఉండాలి, దాని మీద ఎగ్జామ్స్ ఉండాలి. అప్పుడు చిన్నప్పటి నుంచి అవకాశం పట్టుకుంటూ వస్తే దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఓహో మన దేశం ఇంత గొప్పది, మన చట్టాలు అంత గొప్ప, ఇదిగో నేను ఈ పని చేస్తే తప్పు, ఈ పని చేస్తే ఒప్పు అనేటువంటి విషయం పిల్లలకు ముందుగానే తెలుస్తుంది. ఆ తెలియటం వల్ల
అతను సమాజంలో ప్రవర్తించేటువంటి తీరు వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, మన బెట్టింగ్ యాప్లు చేశారు. ఇది ఎవడు ఏమంటలేదు కదా, చట్టాలు ఏం లేవు, ఇది ఎవడు ఏమంటలేదు కదా అని చెప్పేసి ఎవరి పార్టీ వాళ్ళు డబ్బుల కోసం చేశారు. వాస్తవంగా దానివల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి అది ముందుగానే తెలిస్తే వాళ్ళు చేయరు కదా. అట్లాగా అంటుంది, చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మరి ఆ గుడ్ పాయింట్ అయితే మాత్రం కోర్టు సినిమాలో చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి చూడు.